ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సినిమాల విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణగారి కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రలు ఉన్నాయి. యాక్షన్, సోషల్ డ్రామా, అడ్వెంచర్ ఇలా ఏ జోనర్లో అయినా ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి ఒక అద్భుతమైన యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ముద్దాయి 1987. ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, కథా విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. 1987 జూలై 3న విడుదలైన ముద్దాయి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఒకసారి చూద్దాం. దర్శకత్వం కె.ఎస్. ఆర్. దాస్. కథ, మాటలు పరుచూరి సోదరులు. నటీనటులు సూపర్ స్టార్ కృష్ణ, నాగేంద్ర పాత్రలో విజయశాంతి, మాలతి పాత్రలో రాధ, రేఖ పాత్రలో శారద, విజయ చాముండేశ్వరి పాత్రలో శరత్ బాబు, టైగర్ ప్రభాకర్. నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్. నిర్మాత వడ్డే బాలాజీరావు. సంగీతం చక్రవర్తి. దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్. మరియు కృష్ణగారి కాంబినేషన్కు అప్పట్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. కథ నేపథ్యం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముద్దాయి అంటే నేరం ఆరోపించబడిన వ్యక్తి. హీరో నాగేంద్ర జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే కొన్ని పరిస్థితుల వల్ల అతను ఒక నేరంలో ముద్దాయిగా నిలబడతాడు. అయితే అతను నిజంగా తప్పు చేశాడా, లేక దీని వెనుక వేరే ఏదైనా కుట్ర ఉందా? ఆ కుట్రను అతను ఎలా ఛేదించాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇందులో విజయశాంతి మరియు రాధ హీరోయిన్లుగా నటించారు. శారదగారు విజయ చాముండేశ్వరి అనే పవర్ఫుల్ పాత్రలో నటించి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు. పరుచూరి సోదరులు అందించిన పవర్ఫుల్ డైలాగులు, కృష్ణగారి యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. చక్రవర్తిగారి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆల్బం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందు నువ్వు గానం రాజ్ సీతారాం, సుశీల. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, చీరాల చిలక. రచన వేటూరి సుందర రామమూర్తి. జాజిపూల పందెట్లో. రచన వెన్నెలకంటి దేవాలయాన్నే విడనాడే. గానం కె.జె. యేసుదాసు పి. సుశీల. రచన వేటూరి. ఈ పాటలన్నిటికీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. కన్నడ రీమేక్. ఈ చిత్రం 1982లో విడుదలైన కన్నడ చిత్రం జిమ్మిగల్లు ఆధారంగా రూపొందించబడింది. హిందీ రీమేక్. మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాను తెలుగులో తీసిన దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ గారే. 1988లో ఈ చిత్రాన్ని హిందీలో ముల్జిమ్ పేరుతో రీమేక్ చేశారు. ఆ హిందీ చిత్రంలో జితేంద్ర, హేమమాలిని నటించారు. కృష్ణదాస్ కాంబినేషన్. గూఢచారి 116తో మొదలైన వీరి కాంబినేషన్ ప్రయాణం ఈ ముద్దాయి సినిమా వరకు అదే స్థాయిలో విజయాలను అందుకుంది. మొత్తంగా చెప్పాలంటే, ముద్దాయి చిత్రం కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదు. ఇందులో ఎమోషన్స్, కుటుంబ బంధాలు మరియు మంచి సందేశం ఉన్నాయి. కృష్ణగారి స్టైలిష్ యాక్షన్, విజయశాంతి అభినయం, చక్రవర్తి సంగీతం ఈ సినిమాను ఒక క్లాసిక్గా మార్చాయి. మరి మీరు ఎప్పుడైనా కృష్ణగారి ముద్దాయి సినిమా చూశారా? చూసినట్లయితే మీకు ఇందులో ఏ పాట లేదా ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి.